నమస్తే టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన వెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగన్ రెడ్డిదే. ఎమ్మెల్యే బేబీ నాయన కుంభకోణాల నుంచి ప్రజా దృష్టి మళ్లించడానికి ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠ. తొలి ఏడాదిలో 10% హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం మమ్మల్ని విమర్శిస్తోంది. ఏ ప్రభుత్వము చేయని విధంగా తొలి ఏడాదిలో 70% హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో 85% హామీలకు ఎగనామం పెట్టిన జగన్ సర్కార్. వైసీపీ పార్టీని స్థాపించిన శివకుమార్ దగ్గర నుండి వైకాపా పార్టీని కబ్జా చేసి అతనికి వెన్నుపోటు పొడిచారు. ఎత్తుకొని పెంచిన బాబాయిని గొడ్డలి వేటుతో నరికి చంపిన కిరాతకుల్ని కాపాడుతూ రక్త సంబంధానికి వెన్నుపోటు పొడిచారు. ఆస్తి కోసం తల్లి చెల్లిని ఇంటి నుంచి గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచారు. 5 ఏళ్లలో 85% హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చాము. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసి 2217 జీవో రద్దు చేశాం. కూటమి పాలనలో తొలి ఏడాదిలో 70% హామీలు అమలు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తోటపల్లి రిజర్వేయర్ నుంచి రానున్న 30 సంవత్సరాలు కూడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందుకి తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అతి త్వరలోనే డిపిఆర్లు రెడీ అయ్యాయి, దాన్ని టెండర్స్ పిలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టడమే కాకుండా చెల్లించడమే కాకుండా ఇతర పనులు కూడా 1 సంవత్సరం లోపు స్టార్ట్ అవుతాయి. ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞులు. వీళ్ళు అబద్ధ ప్రచారాల్ని నిజం చెప్పి నమ్మించడం చాలా కష్టం, కానీ అబద్ధం చెప్పి నమ్మించడం చాలా చాలా సులువు. కాబట్టి రాష్ట్ర ప్రజలు విజ్ఞులు. నీతి నిజాయితీకి ఎప్పుడు కూడా పట్టం కట్టినటువంటి ప్రజానికం మన రాష్ట్ర ప్రజానికం. కాబట్టి ఇవన్నీ వాస్తవాలన్నింటినీ కూడా గ్రహించి ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్ర యొక్క బాగోగులకి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి సహాయ సహకారాలు ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి అందించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు ప్రెస్ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరిని దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు వెన్నుపోటుదనంగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి దాన్ని మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను హితవు పలుకుతూ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణం. రేపు మన నియోజకవర్గంకి ఇంచుమించు 60 కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి. ముందు కింద సంవత్సరం ఇంచుమించు ఒక 50 కోట్ల రూపాయల వరకు 50 కోట్ల రూపాయల వరకు మనం తీసుకురావడం జరిగింది. వీళ్ళు చేత కాకుండా వదిలేసినటువంటి బీటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో పెట్టుకున్నాం. సుమారు 30 కోట్ల రూపాయలు బీటీ రోడ్లు అవన్నింటినీ కూడా ప్రపోజ్ చేసాం. అతి త్వరలోనే 1-2 రోజుల్లో శాంక్షన్ అవుతుంది. అదేవిధంగా డ్రైన్స్, సీసీ రోడ్లు సుమారు 58 కోట్ల 60 కోట్ల రూపాయలకి సరిపడా రేపు ఈ వారం రోజుల్లో శాంక్షన్ రాబోతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యాక చకచక ఈ రాష్ట్ర అభివృద్ధి పల్లెల ప్రగతికి విషయంలో అడుగులు వేస్తుంది. రేపు జల్ జీవన్ మిషన్ పూర్తి అయ్యాక జల్ జీవన్ మిషన్ ఏదైతే గత ప్రభుత్వం రాష్ట్రం కట్టవలసిన వాటా కట్టకుండా ప్రతి ఇంటికి వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ పేరు ఉండిపోను. నిజంగా జల్ జీవన్ మిషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటే రాష్ట్రం కట్టవలసినటువంటి వాటా కట్టకుండా ఇబ్బంది పెట్టి నష్టపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రామూర్తి గారు రండి.